ఇంటర్ విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు తెచ్చిన సంస్కరణలు అమలు చేసి వారి ఉన్నతికి కృషి చేయాలని బోర్డు ఓఎస్డీ సుబ్బారావు సూచించారు. జిల్లాలోని జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్కు ఒంగోలు ఆంధ్రకేసరి కాలేజీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్ విద్యార్థుల ఉన్నతి కోసం తీసుకువస్తున్న సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు చెప్పారు. పబ్లిక్ పరీక్షా విధానంలో వచ్చిన మార్పుల గురించి ఓఎస్డీ వివరించారు. విద్యార్థుల కెరీర్ను నిర్ణయించే ఇంటర్ దశలో తీసుకుంటున్న సంస్కరణలు వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంపీసీ విద్యార్థులకు నీట్ రాసే అవకాశం లభించడం మంచి అవకాశమన్నారు. ఇంటర్ బోర్డు ఆర్జేడీ పద్మజ, ఆర్ఐఓ ఆంజనేయులు, ప్రిన్సిపల్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయేటువంటి మార్చి 2026 మొదటి సంవత్సరం పరీక్షలు గాను ఈ సంవత్సరము మరి ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ కూడా సిలబస్ మార్చడం జరిగింది. అది ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపిలో భాగంగా గత సంవత్సరం 10th క్లాస్ వరకు అంతా కూడా ఎన్సీఆర్టీ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగింది. దాని కంటిన్యూషన్ భాగంగా ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరం కూడా సిలబస్ మార్చడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సిస్టంలో కూడా మనకు పెను మార్పులు కూడా రిఫార్మ్స్ రావడం జరిగినాయి. ఎందుకనంటే ఏ విద్యార్థి అయినా ఏ సబ్జెక్ట్ అయినా రాసుకునే విధంగా మన సిబిఎస్ఈ ప్యాటర్న్లో మొదటి సంవత్సరం పరీక్షలు మొత్తం కూడా జరగబోతున్నాయి. అందులోకి మరి అందరూ కళాశాల ప్రిన్సిపాల్స్ మరియు లెక్చర్స్ని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎలా మారుతున్నాయి, ఏం సబ్జెక్ట్స్ వస్తున్నాయి, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎడిషనల్ సబ్జెక్ట్స్, ఈ అవగాహన సదస్సు ప్రతి జిల్లాలో ఇంటర్ బోర్డు తరఫున ఒక అధికారిని పంపించడం జరిగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా నేను ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను. గతంలో మనకి ప్రతి విద్యార్థికి 5 గ్రూప్స్ ఉండేవి. 5 గ్రూప్స్ కంటిన్యూ చేస్తూ గతంలో 14 గ్రూప్స్ కాంబినేషన్స్ ఉండేవి. వీటిని 5 కుదిస్తూ ఏ సబ్జెక్ట్ అయినా విద్యార్థి కనుక ఒక ఇంట్రెస్ట్ కనుక ఉండకపోతే ఒక ఎంపీసీ విద్యార్థి బాటనీ కూడా బయాలజీ కూడా చదువుకోవాలి అనుకుంటే అట్లాంటి విద్యార్థి కూడా చదువుకునే విధంగా అలాంటి ఫెసిలిటీస్ ఈ ఎన్ఈపిలో భాగంగా కొత్త రిఫార్మ్స్లో మనకు పొందుపరచడం జరిగింది.